అందరికీ నమస్కారం అండి. నేను మీ రాంబాబుని. ఈరోజు నేను మీ ముందుకు ఒక డైలాగ్తో రాబోతున్నానండి. అదేంటంటే నేను చెప్పబోతున్న డైలాగు 5S గురించి చెప్పబోతున్నానండి. ఈ 5S గురించి నేను డైలాగ్ రూపంలో మీకు చెప్పే ముందు 5S గురించి ఒక 2 వాక్యాల్లో మనం ముందుగా తెలుసుకుందామండి. 5S అంటే వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్, అంటే కార్యాలయాల నిర్వహణ, అంటే నా సంస్థ యొక్క భౌతిక వాతావరణాన్ని, శారీరక స్థలాన్ని మరియు ఉద్యోగుల యొక్క ఆర్థిక లక్ష్యాలని, సంస్థాగత లక్ష్యాల వైపు, అభివృద్ధి వైపు అడుగులు వేసి ముందుకు నడపటమే ఈ 5S యొక్క లక్ష్యం అండి. సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం పనిచేస్తున్నటువంటి పని ప్రదేశాన్ని చక్కదిద్దుకోవటం, మన పనితనాన్ని మెరుగుపరుచుకోవటం, మనం ఆరోగ్యంగా మరియు భద్రతగా జీవిస్తూ ప్రశాంతమైన వాతావరణంతో మనం మానసికంగా ఉల్లాసంగా జీవించటమే ఈ 5S యొక్క ప్రధాన లక్ష్యం. కానీ ఈ 5S గురించి చాలా మందిలో అవగాహన లేకపోవటం వలన 5S ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈ 5S పాటిస్తే ఎంతటి ఉపయోగమో, దానివల్ల ఏ స్థితికి వెళ్ళవచ్చు అనేది ఉదాహరణగా నేను ఒక డైలాగ్ రూపంలో మీకు 5S గురించి నేను చెప్పబోతున్నానండి. మిత్రమా, ఏమంటివి 5S ఆచరిస్తే సమయం వృధా అంటివా? ఎంత మాట. ఈ 5S జపాన్ లో పుట్టి, జపాన్ లో పెరిగి, టొయోటా కంపెనీలో వానమాలు దిద్ది, ఒక్క జపాన్కే సొంతం కాకుండా నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల అందరూ ఆచరించే పద్ధతి ఏమిటో తెలుసా? 5S. ఎంత ఏళ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన ఉనికిని పూర్తిగా కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా దెబ్బతిని అట్టడుగు స్థాయికి పడిపోతే నేనున్నాను అని భరోసా ఇచ్చి నేడు ప్రపంచ దేశాల్లోనే అత్యాధునిక టెక్నాలజీలో జపాన్ ని అగ్రస్థాయిలో నిలబెట్టిన ఘనత దేనిదో తెలుసా? 5S. వేస్ట్ అని చెప్పి 5S ఆచరించకుండా చేస్తున్న మీరు నేడు అత్యధిక ఉత్పత్తి అందిస్తాం, జీరో హార్మ్ సాధిస్తాం అంటే ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి 5S ఆచరిస్తే సమయం వృధా అన్న మీ కించ భావాన్ని కూకట వేళ్లతో సైతం పెకలించి వేసదా మన సంస్థలో పనిచేసే ముఖ్య అధిపతులు, వివిధ విభాగాలకు చెందినటువంటి అధికారులు, నా తోటి ఉద్యోగులు అందరూ జై హో 5S అని హర్షించే విధంగా అందరి నోట పలికించదా? సేఫ్టీ, క్వాలిటీ, EMS, IMS వంటి ప్రశంసా పత్రాలు అందుకున్న ఈ సంస్థలోన అత్యాధునిక పరిజ్ఞానంతో పనిచేసే కార్మిక సమూహం మధ్యమున కార్మికుల పరిరక్షణ నిలయాల ఉన్న ఈ కంపెనీలోన సర్వదా శతద సహస్రద 5S మన ప్రధాన మార్గమని ప్లాంటు, కాలనీ, స్కూలు, హాస్పిటల్ అన్ని చోట్ల అన్ని వేళల అందరూ సామూహికంగా 5S పాటించేలా ప్రణాళిక రూపొందించేదా? ఎనీ డౌట్?